హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి CCRAS అంటారనమాట. మనకి హైదరాబాద్ అలాగే విజయవాడకి సంబంధించినటువంటి బ్రాంచెస్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 400 వేకెన్సీస్కి సంబంధించి మ్యాక్సిమం మనకి 10th ITI ఇంటర్మీడియట్ మీదే ఉన్నాయన్నమాట. క్లర్క్, MTS అలాంటి పోస్ట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఎగ్జామినేషన్ అలాగే పోస్టింగ్ వచ్చేసరికి విజయవాడ, హైదరాబాద్లో ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రూప్ AB అలాగే C పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈ రోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. August 1st అనమాట 2025. ఇంకా 31st August వరకు అయితే టైం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ చూసే ముందు కొంత మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనమాట. దానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. 10th బేస్డ్ దాదాపుగా మనకి 179 ఉన్నాయి. వాటిల్లో ఓన్లీ 10th మీద 72 ఉన్నాయి అనమాట. ఇవన్నీ పర్మనెంట్. అలాగే మనకి ఇక్కడ 20,200 రూపీస్ బేసిక్తో అయితే మీకు ఈ యొక్క లెవెల్ 1 అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. 27 years అనమాట ఏజ్. అలాగే OBC NCL వాళ్ళకి 30 years 30 సంవత్సరాలు, SC ST వాళ్ళకి 32 సంవత్సరాల దాకా అవకాశం ఉంటుంది అనమాట. ప్లస్ అలాగే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వేరియస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ మన MTS ఫీల్డ్ అటెండెంట్, MTS పంచకర్మ అటెండెంట్, MTS ఫార్మా అటెండెంట్, MTS డ్రెస్సరు, కుక్, వార్డ్ బాయ్, వార్డ్ ఆయా, అలాగే యానిమల్ అటెండెంట్, మిషన్ రూమ్ అటెండెంట్ అనమాట. ఇలాగైతే మనకి ఒక 107, ఒక 72, దాదాపుగా 179 వేకెన్సీస్ అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నాయన్నమాట. వాటిలో SC 20, ST 12, OBC 48, EWS 16, UR 83 అనమాట. ఇందాక చెప్పినటువంటి వీటన్నిటికీ కూడాను 10th లేదంటే ITI ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ MTS ఫీల్డ్ అటెండెంట్, పంచకర్మ ఇవన్నిటికి కూడా మనకి డ్రెస్సరు వాటికి సంబంధించిన వాటిల్లో ITI అయితే కావాలన్నమాట. లేదంటే కనుక 10thతో పాటు కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను ఆ యొక్క ఫీల్డ్లో దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే డ్రైవర్ పోస్ట్ కూడా ఉందన్నమాట. ఒక 5 దాకా ఉంది. 10thతో పాటు మీకు లైట్ అండ్ హెవీ వెహికల్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా కూడా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అనమాట. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది మాత్రం డిగ్రీ కావాలి. డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అవుతుంది అనమాట. ఇంకా ల్యాబ్ అటెండెంట్లో కూడా ఒక 9 పోస్టులు దాకా ఉన్నాయి. దీనికి 27 years ఎక్స్పీరియన్స్ అనమాట. సైన్స్ సబ్జెక్ట్లో కనుక మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే మనకి MLT పోస్ట్ కూడా ఉందన్నమాట. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. STకి ఇచ్చారు, SCకి ఇచ్చారు అనమాట. దానికి DMLT కావాలి ఇంటర్మీడియట్తో పాటు. ప్లస్ అలాగే మనకి లైబ్రరీ క్లర్క్ ఒక పోస్ట్ ఉందన్నమాట. ఇంటర్ సైన్స్తో పాటు ఇక లైబ్రరీ సైన్స్లో కనుక మీకు ఒక సర్టిఫికెట్ ఏదైనా ఉంటే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మిషన్ ఆపరేటర్ అనమాట. గ్రూప్ C కిందకైతే వస్తాయి. 10th క్లాస్తో పాటు సర్టిఫికేషన్ అయితే కావాలన్నమాట. ఆపరేషన్లో ఆ యొక్క మిషన్ ఆపరేషన్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అవి కాకుండా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట. క్లర్క్ పోస్టులు లోయర్కి సంబంధించి ఒక 37 దాకా. ఇంటర్మీడియట్తో పాటు మీకు అంటే ఎనీ ఇంటర్మీడియట్ అనమాట, టైపింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా స్టెనోగ్రాఫర్ కూడా 14 పోస్టులు దాకా ఉన్నాయి. 10thతో పాటు మీకు టైపింగ్, స్టెనోగ్రఫీ వస్తే సరిపోతుంది అనమాట. అలాగే మన అప్పర్ డివిజన్ క్లర్క్స్ ఒక 39 దాకా ఉన్నాయన్నమాట. దీనికి కూడా ఎనీ డిగ్రీ. అలాగే మన స్టాటిస్టికల్ అసిస్టెంట్ అనమాట. దీనికి కూడాను డిగ్రీతో పాటు మన మాస్టర్స్ డిగ్రీ కూడా కావాలన్నమాట. స్టాటిస్టిక్స్లో కానీ దానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్తో పాటు మనకి స్టాటిస్టిక్స్లో వాటిల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ అనమాట. గ్రేడ్ 1కి సంబంధించి మనకి ఒక 10 పోస్టులు దాకా ఉన్నాయి. 10thతో పాటు మీకు టైపింగ్ అలాగే ఇంకా స్టెనోగ్రఫీ వస్తే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అవి కాకుండా వేరే పోస్టు కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ అలాగే వేరియస్ బ్రాంచెస్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ అది కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా కూడా చూసుకుంటే మీరు ఇక్కడ హిందీ ట్రాన్స్లేటర్, ప్లస్ అసిస్టెంట్ అనమాట. అసిస్టెంట్ కూడా ఒక 13 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఎనీ డిగ్రీ అనమాట. అలాగే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, అలాగే స్టాఫ్ నర్స్ కూడా ఒక 14 వేకెన్సీ దాకా ఉన్నాయి. మనకి BSc నర్సింగ్ లేదంటే కనుక GNM చేసినా కూడాను మిడ్ వైఫ్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఇలాగ మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి గ్రూప్ ఏ బి సికి సంబంధించినట్టు. మీరు ఒకసారి నోటిఫికేషన్ చూసుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీరు అప్లై, ఒక్కొక్కళ్ళు మల్టిపుల్ పోస్టులు అంటే ఒకదానికన్నా ఎక్కువ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక మీరు ఫీజు ఉంటుంది, ఫీజు అయితే పే చేయాలి సెపరేట్గా. ప్లస్ అందరు క్యాండిడేట్స్ కూడా మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ప్లస్ మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అన్నమాట. కేటగిరీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో మనకి సెంట్రల్ ఫార్మేట్లో కావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూకి వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫార్మేట్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫార్మేట్లో మాత్రమే ఈ యొక్క ఇవైతే ఉండాలన్నమాట. ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్లు మనకి అవసరమైతే అవుతాయి అన్నమాట. అలాగే మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి ఉండాలి. ఇంకా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారనమాట. అన్నీ చదువుకోవాలన్నమాట. మనం ఇవన్నీ చదువుకొని మన దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి టిక్ ఆన్ చేయాలి, కంటిన్యూ అనాలి. కంటిన్యూ అంటే ఇలాగైతే వచ్చిందనమాట. ఆయుష్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనమాట. ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలాగా, ముందుగా సర్నేమ్ ఉంటే ముందు సర్నేమ్ పెట్టాలి, ఎలా ఉంటే అలాగే యాజ్ ఇట్ ఈజ్గా 10th క్లాస్లో ఉన్నట్టుగా వితౌట్ ఎనీ మిస్టేక్స్ అనమాట. ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీకు ఫుల్ నేమ్, సెకండ్ టైం ఫుల్ మీ యొక్క నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఫాదర్స్ నేమ్ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్ నేమ్ అనమాట రెండోసారి కన్ఫర్మ్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క ఏజ్ అనేది మీకు పోస్ట్ వైజ్ మారిపోతున్నది. 27 సంవత్సరాలు కొన్నిటికి ఉన్నది, అలాగే అన్నిటికి కూడా అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. సో దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ ఏజ్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైం అక్కడ ఇచ్చిందే మళ్ళీ ఇక్కడ మీరు మెన్షన్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీ ఏజ్ అనేది చూపిస్తారు. 31 ఆగస్టు 2025 కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్కి మీ ఏజ్ అనేది ఇక్కడ చూపెడుతున్నారు, చెక్ చేసుకోవచ్చు. జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, మేల్ అలాగనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీ అనమాట, సిటిజన్ ఆఫ్ ఇండియా అనాలన్నమాట నేషనాలిటీ. సెకండ్ టైం కన్ఫర్మ్ చేసాము. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, మెన్షన్ చేయాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ అంటే రెండు కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అది వచ్చేసరికి మనకి 0 to 9 నెంబర్స్తో పాటు ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, అలాగా ఒక స్పెషల్ క్యారెక్టర్తో పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేది మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదంట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక యూజర్ ఐడి అయితే క్రియేట్ అయింది అనమాట. మన పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం, దాంతో ఇక్కడ మన లాగిన్ అని ఉంది, దాని ప్రకారం మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ అక్కడ డిస్ప్లే అయినటువంటి ఆ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాము, క్యాప్చా ఎంటర్ అయితే చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ యూజర్ ఐడి లేకపోతే ఒకవేళ మర్చిపోతే ఇక్కడ మీరు రెస్టోర్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ కూడా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాం. ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ మనకి ఇలాగే వస్తున్నాయి, అన్నీ కూడా టిక్ ఆన్ చేసి కంటిన్యూ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట. మన ఈమెయిల్, మొబైల్ నెంబరు, నేమ్, ఫాదర్స్ అనేది అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఆల్రెడీ మిగతా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. మీకు కేటగిరీ ఏంటనేది సెట్, ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా యూఆర్ ఏదైతే అదనమాట అంటే తీసుకోవాలి. ఇంకా కూడా ఆర్ యూ పర్సన్ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ వేసి పెట్టాలి. లేకపోతే మ్యారిడ్ స్టేటస్ మీరు మ్యారీడా, సింగిలా, వీడియోనా, డైవర్స్లా ఏంటని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వేస్తే లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు కనుక జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 89 మధ్య కనుక నివసించి ఉంటే అక్కడ వేసి పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్ కనుక మీరు అయ్యి ఉంటే వేసి పెట్టుకోవాలన్నమాట, కాకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా మీకు ఏదైనా స్పోర్ట్స్లో కనుక మెరిట్ ఉంటే కనుక వేసి పెట్టాలన్నమాట. వేసి పెడితే కానీ ఆ స్పోర్ట్ ఏంటి అనేది స్టేట్ లెవెలా, నేషనల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెలా, ఇంకా కూడా ఏ గేమ్లో మీకు ఆ యొక్క మెరిట్ ఉన్నది అనేది పెట్టాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదు. ఇంకా ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట. లైన్ 1లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, సిటీ, డిస్ట్రిక్ట్ అనమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ.
అన్నీ కూడా పాత వస్తున్నాయి అనమాట. ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఇంకా కూడా కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ప్లస్ ఒక ట్యాబ్ అయిపోయింది అనమాట, టిక్ ఆన్ వచ్చింది. ఇంకా సెకండ్ ట్యాబ్కి వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్, ఇక 10th ఆటోమేటిక్గా వచ్చింది. బోర్డు అనమాట, అన్ని బోర్డులు వస్తున్నాయి ఇక్కడ. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ కూడా ఉందన్నమాట. చదువు అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా ఉంటే అదర్స్ ఉంటుంది, అది తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఈ లిస్ట్లో ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఎత్తుక్కోవాలి, అన్నీ ఉంటాయి, లేకుండా ఉండవు. లేకపోతే అదర్స్ తీసుకోవచ్చు అనమాట లాస్ట్లో. ఇంకా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఏ సంవత్సరం ఏ ఇయర్ మీరు 10th పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్. సిజిపిఏ అయితే మీకు ఎంత వచ్చింది, 8.5 9.5 ఏంటి అనేది. పర్సంటేజ్ అయితే కనుక డైరెక్ట్ పర్సంటేజ్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ పర్సంటేజ్ అయితే కనుక ఇక్కడ పర్సంటేజ్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. 20 to 100 KB మధ్య జేపీజీ కానీ పిఎన్జీలో కానీ అలౌ చేస్తారు. ప్లస్ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్ అనమాట. లైట్ లేదంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని మంచిగా నీట్గా ఉన్న ఫోటోగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 40 KB మధ్య ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ మనం 10th క్లాస్ సర్టిఫికేట్ అనమాట, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అందరు కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ అలౌ చేస్తారు. 60 KB నుంచి మనకి 5 MB వరకు అలౌ చేస్తారు. సో నో ప్రాబ్లం అనమాట. అప్లోడ్ అన్నది ఇంకా ఫైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగ వస్తుంది బ్రౌజ్ అని చెప్పేసి దీని మీద ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇలా వచ్చింది బ్రౌజ్ అనాలి. తర్వాత టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత అప్లోడ్ అనాలి. ప్లస్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ఫైల్ నేమ్లో ఇక్కడ ఓన్లీ మనకి -_ మాత్రమే అలౌ చేస్తారు, స్పేసెస్ ఉండకూడదు అనమాట. ఒకటే నేమ్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ స్పేసెస్తో ఉంటే కనుక వాటిని హైఫన్లో కానీ లేదా _తో సింబల్తో మనం వాటిని సెపరేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకుని బ్యాక్ వెళ్ళి ఎడిట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్ని కరెక్ట్గా ఉండి టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. అన్ని ట్యాబ్స్కి ఇక్కడ ఇలా ఉందన్నమాట, ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీరు సిగ్నేచర్ ఎడిట్ కావాలంటే ఎడిట్ సిగ్నేచర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా ఏవి ఎడిట్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూస్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనాలన్నమాట, ఎందుకంటే మనం అన్ని చెక్ చేసుకున్నాం అని చెప్పేసి డిక్లరేషన్ అడుగుతున్నారు, సబ్మిట్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సపోజ్ గ్రూప్ సి సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ సిలో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది, సపోజ్ MTSI ఏంటి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. మనం సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం అనమాట. డూ యూ హ్యావ్ మెట్రికులేషన్ ఈక్వలెంట్, దీనికి 10th క్లాస్ కావాలన్నమాట, SN పెట్టాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ అక్కడ 10th క్లాస్ అప్లోడ్ చేసాం, కానీ ఇక్కడ మనం మళ్ళీ అడుగుతున్నారనమాట. 10th అయితే అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పే అనాలి. ప్లస్ ఇక్కడ ఫీజు కోసం ప్రాంప్ట్ వచ్చిందనమాట, టిక్ ఆన్ చేయాలి, SBI పే, ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తుంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ఇలాగ మన ఫీజు అయితే పే చేయాలన్నమాట. ప్లస్ మనకి గ్రూప్ సి వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఫీజు అయితే ఉందన్నమాట. ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్, అలాగే EWS ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీజు 100 రూపీస్ మాత్రమే పే చేయాలి, ఇంకేం అవసరం లేదనమాట. అలాగే మిగతా వాళ్ళకి మాత్రం 200 పే చేయాలి. అలాగే గ్రూప్ బికి సంబంధించి SC ST ఉమెన్, EWS PW వీళ్ళందరూ కూడాను 200 పే చేయాలి, మిగతా వాళ్ళు అయితే 500 పే చేయాలన్నమాట. ఇంకా గ్రూప్ ఏ వేకెన్సీస్కి సంబంధించి SC ST PWD ఉమెన్ క్యాండిడేట్స్, EWS క్యాండిడేట్స్కి ఒక 500, మిగతా వాళ్ళకి 1000 అయితే మనం పే అయితే చేసుకోవాలి. ప్లస్ అదేవిధంగా మీరు ఇంకొక పోస్ట్కి అప్లై చేయాలి అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవేం అవసరం లేదనమాట. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలాగైతే వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ గ్రూప్ బి పోస్ట్కి అప్లై చేయాలంటే లేదా సి పోస్ట్కి అప్లై చేయాలి, అది సెలెక్ట్ చేసుకుని ఏ పోస్ట్కి అప్లై చేయాలి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి ఉన్నదా లేదని టిక్ ఆన్ చేయటము, సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవడం, ఫీజు అయితే పే చేసుకోవాలి. అలాగే మల్టిపుల్ పోస్టులకి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.